రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించిన షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకులకు 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇల్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35కు పైగా కార్యాలయాల్లో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించిన షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకులకు 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సమన్లు జారీ చేసింది. ఇక ఈ క్రమంలో ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూలై 24న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇల్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35కు పైగా కార్యాలయాల్లో ఈడీ ఆకస్మిక దాడులు చేసింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఊహించిన షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకులకు 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సమన్లు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. నిజానికి అంటే మీరు అన్నట్టు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆల్మోస్ట్ ఒక 17,000 కోట్ల రూపాయల రుణాలకు మోసం చేశారన్నటువంటి సంబంధించినటువంటి కేసులో దర్యాప్తు సంస్థ దర్యాప్తులు కూడా చేపట్టింది. మొన్న అంటే ఆగస్టు 5వ తారీఖు రోజు ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ కూడా వచ్చే నెలలో ఇప్పుడు అంటే ఈ నెల 5వ తారీఖు రోజు రావాలంటూ కూడా ఈ కేసులో ఆదేశించింది. సో దీంట్లో అంటే మోర్ ఓవర్ ఏంటంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయబోతుంది. సో ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో పోయిన వారమే అనిల్ అంబానీకి సంబంధించి ఆయన ఆఫీసుల్లో ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 3 రోజుల పాటు ఈడీ రైడ్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీలు, 25 మంది తన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు చెందినటువంటి ముంబైలో ఉన్నటువంటి ఒక 35 ప్లేసెస్ లో కూడా ఈ తనిఖీలు జరిగినాయి. సో ఈ సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి ఈడీ విచారణకు రావాలంటూ కూడా సమన్లు జారీ చేసింది. సో అనిల్ అంబానీకి చెందినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బ్యాంకు రుణాల మోసానికి పాల్పడ్డాయన్నటువంటి అభియోగం ఈసీ మోపింది, ఈసీ నమోదు చేసింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా 2017-2019 మధ్యలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందినటువంటి ఎస్ బ్యాంక్ ఇచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయల లోన్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ రూల్ రాలేదు, చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్ళాయన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. సో దాంట్లో ఆ బ్యాంకు సంబంధించినటువంటి కొంతమంది మాజీ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లంచం ఇచ్చి లోన్ తెప్పించుకున్నారు అన్నది మాత్రం ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇదంతా కూడా రిలయన్స్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నటువంటి 10,000 కోట్ల రూపాయల లోన్లను కూడా దారి మళ్లించారు అన్నది కూడా వినిపిస్తున్నటువంటి అంశం. దాంతో పాటు ఆర్కామ్ కెనరా బ్యాంక్ మధ్యలో 1,050 కోట్ల లోన్ విషయంలో కూడా మోసాలు జరిగినట్టు వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఈడీ దృష్టి సారించింది. సో దీంతో పాటు అటు 81 బాండ్లు కానీ అంటే బ్యాంకులు జారీ చేసేటువంటి అడిషనల్ టైర్ 1 బాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉంది. తో పాటు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే 2,850 కోట్ల రూపాయలు ఉందో దాంట్లో పెట్టుబడులు పెట్టింది. ఇందులో కొంత క్విడ్ ప్రోకో ఉంది అన్నది కూడా ఈడీ ఆరోపణ. సో అనిల్ అంబానీకి దాదాపు 17,000 కోట్ల రూపాయల రుణాల మోసం జరిగినట్టు వచ్చింది ఆరోపణలు ప్రధానంగా. దానిపైన ఈడీ విచారణకు రావాలంటూ కూడా ఈ 5వ తారీఖు రావాలంటూ కూడా సమన్లు జారీ చేసింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.